ఓరు వీళ్ళ దొంగల దుంపదేగా పైసలో బంగారమో వెండో కార్లో బండ్లో ఇల్వగల వస్తువులకో కాదు ఆఖరికి బురదల బొర్రే పందులకు కూడా రక్షణ లేకుండా అవుతుంది ఈ దొంగలతోటి. అగో పట్నం అబ్దులాపూర్ మెట్కెళ్ళి పందులను ఎత్తుకపోతున్నారట. అది కూడా కార్లల్లో తిరుక్కుంటా వేసుకపోతున్నారట పరమ నికృష్ట దొంగలు. వామ్మో, కాదేది దొంగతనానికి అనర్హమని నిరూపిస్తున్నారు కదా దొంగలు. ఇక పట్నం అబ్దుల్లాపూర్ మెట్టికాడ రాత్రిపూట పందులను పట్టుకపోతున్నారట. అది కూడా కార్లు వచ్చి ఇక అద్దుమ రాత్రి గల్లీల పంటి తిరుక్కుంటా ఏడేడ పందులు వన్నాయో అని ఎట్లా వేట సాగిస్తుర్రో చూడు. పందులను పట్టుకున్నాడు, డిక్కీలో పెట్టుడు. 2-3 రోజులు ఇట్ట తిరిగి 3.5 లక్షల ఇలువగల పందులను పోతం పెట్టిరట. పాపం పొద్దుగా లేచి మురుగు కుంటలన్నీ తిరుక్కుంటా పొట్ట నింపుకునే పందులు కానరాకపోయేటాళ్లకు వాటి ఓనర్లకు డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే గల్లీలలో సీసీ కెమెరాలన్నీ జల్లడబడితే అప్పుడు బయటపడ్డది పంది వీర చోరుల దొంగ భాగవతం. మొత్తం 4 ఉన్నారట పందులను ఎత్తుకపోయిన దొంగ పందిగాళ్ళు. అందులోని దొరకబడితే ఇంకో 3 పరారయ్యారట. కానీ బంగారమో పైసలో బండ్లో కార్లు అంటే భద్రంగా దాచుకోవస్తుంది. గీ మురిక్కుంటల్లో తిరిగే ఊరవందుల నీడ దాచుకోవాలరా సువర్ దొంగ సన్నాసులారా అని తిడుతున్నారట పోయిన పందులను తలుసుకొని బాధపడుతున్న ఓనర్లు. మరిగా పోయిన పందులను రికవరీ చేసిరో లేదో పోలీసు వాళ్ళు ఇంకా